విలువైన నీ మాటలను విని అర్థం చేసుకునే ఆత్మీయ జ్ఞానాన్ని మాకు దయచేయండి అయ్యా. ఈ లోకంలో మాకు ఎంత జ్ఞానం ఉన్నా నీ ముందు అది వ్యక్తమే తండ్రి. అయ్యా, లోక జ్ఞానం నీ ముందు వేరేతనం అన్నారు నాయన. కాబట్టి మా హృదయాలను తెరవండి, వినగలిగిన చెవిని గ్రహించే మనసును దయచేసి అయా శ్రద్ధగా జాగ్రత్తతో నీ మాటలు విని అయా దాంట్లో ఉన్న అర్థాన్ని తెలుసుకోవడానికి, అదేవిధంగా నీ వాక్యము మాకు నెమ్మదినిస్తుందని, మా మార్గాలకు త్రోవ చూపిస్తుందని సెలవించిన విధంగా అయా వాక్యమైన దేవుడా ఈ వాక్యాన్ని మా హృదయంలో అయా భద్రపరచమని, అయా నేర్చుకోవడానికి కావాల్సిన, అర్థం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానం మీరు ప్రసాదించమని, ఈ శిలువ చాట నన్ను మరుగుపరుచుకొని మీరు మాత్రమే మా అందరితో మాట్లాడి మహింపదమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి ముఖ్యముగా ఇక్కడ కూడిన బిడ్డలైన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క ప్రత్యేకమైన మంటల ఆదివారం శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజున 2 వాక్యాలు చెప్పాలి, ఎందుకంటే కీర్తనను స్కిప్ చేసి లేకపోతే కీర్తన నాటి మంటల ఆదివారం గురించిన వాక్యం చెప్తాను అనుకున్నాను. కానీ ఈరోజు మనం చదివిన కీర్తన చాలా ప్రాముఖ్యమైనది. ఇంకా మీకు అర్థం కావాలంటే, సహజంగా విద్యార్థి చదివేటప్పుడు ఏం చేస్తారంటే సార్ చెప్తాడు ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని, ఎందుకు అది ఖచ్చితంగా ఎగ్జామ్ వస్తుందని, అంటే అది వస్తే నీకు సగం వచ్చినట్టు అన్నట్టు. కాబట్టి బైబిల్ అంతటితో కూడా ఒకవేళ ఇంపార్టెంట్ ఏది, చాలా ముఖ్యమైన వాక్యం లేదా ముఖ్యమైన గ్రంథం, ముఖ్యమైన అధ్యాయం ఏంటంటే 84వ కీర్తన. ఎందుకు ఆ 84వ కీర్తన ప్రాముఖ్యత ఏంటి, ఏం చెప్పాలని ఆశపడుతున్నారు? కీర్తన రాసింది ఎవరైనా మనం చూసినట్లయితే కోరహ కుమారులు ఈ కీర్తన రాసినట్టుగా మనం చూడవచ్చు. అయితే మొదటి 2 వచనాలు మనం ఒకసారి ప్రారంభం చేద్దాం. 84వ కీర్తన మొదటి, సైన్యములకు యెహోవా మందిర ఆవరణను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. చాలు. భక్తుడు కీర్తన రాస్తూ ఏమంటున్నాడంట, దేవుని మందిరాన్ని, యెహోవా మందిరాన్ని చూడాలని ప్రాణము ఆశపడుచున్నది, సొమ్మసిల్లుచున్నది. అదేవిధంగా ఆ దేవుణ్ణి, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో. ఏంటిది మరి అంత ఆనందం? ఎందుకు ఆయనకి ఏమన్నా ఆయన సహజంగా మనకి ఎప్పుడు ఆనందం వస్తుందంటే ఏదైనా కొత్త స్థలాలకి వెళ్తున్నప్పుడు, లేకపోతే అత్తగారింట్లో ఉన్న కోడలు తల్లిగారింటికి వెళ్తున్నప్పుడు, లేకపోతే మన ఇష్టమైన చుట్టాలింటికి వెళ్తున్నప్పుడు తెలియని ఆనందం. చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం, చుట్టాలు చూస్తాము, లేకపోతే ఆయనలను చూస్తాము, మళ్ళీ ఆ సంతోషమైన సమయం, ఆ పరిస్థితిలో మనం కూడా ఎంతో ఉల్లాసంగా ఉంటాము. ఏదన్నా ఇక్కడ నెలలప్పుడు మనం రెడీ కావాలన్నా ఏం చేయాలన్నా కానీ తొందరపడి పని అంతా పూర్తి చేసుకొని సంతోషంగా వెళ్తాం, అదొక రకమైన ఆనందం. అయితే ఇక్కడ దావీదు ఏమంటున్నాడు, లేకపోతే కోరహ కుమారుడు రాస్తున్నాడంటే దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఆయనకి సంతోషం, నా ప్రాణం, ఆయన హృదయం మొత్తం కూడా దానికోసం ఏంటంట ఆశపడుతుంది, కేకలు వేస్తుంది. ఎందుకు అంత ఆశ ఎందుకుంది ఆయనకి? అదే ఆశ మనకు కూడా ఉన్నది. ఈ రోజున దేవుని మందిరంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అంత ఆశ ఉండాలి, మరి ఎందుకు అంత ఆశ వాళ్ళకు అనేది కూడా ఒకసారి మనం గమనిద్దాం. దేవుని మందిరం పట్ల అంత ఆశ ఎప్పుడు వస్తుందంటే దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు. ఏంటిదంటే దేవుని మనం ఏం చేయాలి? నిజంగా ప్రేమించడం అంటే సహజంగా లోకంలో పైపైన అది అనే మాటలు ఉన్నాయి. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను చాలా ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే నీ బ్రతకనే, కొన్ని ఎన్నో మాటలు మనం వింటూ ఉంటాం. నిజంగా ఈ హృదయం నుంచి వచ్చేయనా? కొన్ని చోట్ల మోసపుచ్చడానికి కూడా తేనె పూసిన కత్తిలాంటి మాటలు ఉంటాయంట. నొప్పి లేకుండా పొడుస్తూ ఉంటారు. దేవుని మందిరంలో మన ప్రేమ ఎక్కడ బయటపడుతుంది? ఒకవేళ నిజంగా మనం దేవుడిని ప్రేమిస్తుంటే ఎక్కడ అది బయటపడుతుందంటే దేవుని మందిరం పట్ల మనకున్న ఆసక్తి. మనకి ఇష్టమైన వారిని మనం కలవాలన్నప్పుడు ఎంతో సంతోషం వేస్తుంది. కన్నబిడ్డకి తల్లి కలవాలంటే సంతోషం వేస్తుంది. చాలా రోజుల తర్వాత మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాం, చాలా రోజుల తర్వాత మా నాన్న దగ్గరికి వెళ్తున్నాం, లేకపోతే తల్లిదండ్రులకి పిల్లల దగ్గరికి వెళ్ళాలన్నా సంతోషం వేస్తుంది. ఎందుకు వాళ్ళంటే ప్రేమ కాబట్టి. మరి దేవుని పట్ల మన ప్రేమ ఏంటిది?
దేవుని ఎందుకు ప్రేమించాలి మనం? చూద్దామా? ఎందుకు తనకు అంత ఆశ కలుగుతుంది? కింద చదువుతాం. ఇంకా 3వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు ఊటి స్థలము దొరికెను. చాలు. ఈ మందిరంలో ఏముంది అని ఎందుకు ఆయనకు అంత ఆశ అవుతుంది అని అనుకో చూసినట్లయితే, ఆ మందిరంలో నివాసము దొరుకును. అక్షరార్థంగా నివాసము అంటే ఏం చెప్తున్నాడంటే ఒక అండ, ఒక నీడ, ఒక ఆదరణ, దాన్ని నివాసముగా పేర్కొన్నారు. ఏంటిది? దేవుని మందిరానికి మనం వెళ్తున్నప్పుడు ఆయన మనకి అండగా ఉంటాడు, ఆసరగా ఉంటాడు, నీడగా ఉంటాడు. ఎందుకంటే మనకంటూ ఒక అండ లేనప్పుడు ఈ లోకంలో వచ్చిన కష్ట సుఖాలు మనం ఏం చేయలేమంటే ఎదుర్కోలేము. అందుకే ఆయన ఏమంటున్నాడంటే పిచ్చుకలకు, బలిపీఠం వద్ద పిచ్చుకలకు నివాసము దొరుకుతుంది. ఏంటి నా నివాసము? దేవుని మందిరానికి వచ్చిన వాడికి ఆదరణ దొరుకుతుంది అని, అండ దొరుకుతుంది అని. అంటే మందిరంలోకి వచ్చినప్పుడు మనకున్న సమస్యల్లో చేయగలుగుతుంది, విడుదల కలుగుతుంది. కింద ఏమని చెప్పారు? ఇంకా పిల్లలు పెట్టుటకు వానకోవెలకు ఊటి స్థలము. పిల్లలు పెట్టడం అంటే అక్షరార్థంగా కన్నా మనం తీసుకోవాలంటే వాటి అభివృద్ధి. పిచ్చుక ఒకరు ఉన్నప్పుడు, ఒకరు ఉన్నాయనుకోండి, అవి అందరితో ఉంటే అవి అభివృద్ధి కాదు. పిచ్చుకలు సంపాదించుకోలేవు, ఇల్లు కట్టుకోలేవు. వాటిలో మన అభివృద్ధి ఏంటి? మనం ఎదగటం అంటే ఏమనుకుంటామంటే ఇల్లు కట్టుకోవటము, మంచి స్థలాలు కొనుక్కోవటం, లేకపోతే ఇల్లు వాకి కలిగి ఉండటం, ఎదగటం. మనకంటూ కొన్ని వస్తు వాహనాలు అన్నీ ఉంటే పొలాలు ఇల్లు ఉంటాము, మనం ఎదుగుతున్నాం అన్నట్టు. మరి పిచ్చుకలకు ఏంటిది ఎదగటం? జంతువులకు ఎదగటం ఏంటిదంటే వాటి అభివృద్ధి ఉండటం అంటే ఏంటిది? అవి పిల్లలు పెట్టడం, ఆ పిల్లలు ఇంకా పిల్లలు పెట్టడం, అదే వాటి అభివృద్ధి. అయితే పిచ్చుకలు ఏ విధంగా అయితే నీ మందిరంలో గూడు పెట్టినప్పుడు, లేకపోతే నీ మందిరం చుట్టూ ఉన్నప్పుడు వాటిలో ఎలా అయితే అభివృద్ధి జరుగుతుందో, అడవి జంతువులకు అసలు తెలుసా? మనకి స్పృహ ఉంటుంది, మానసిక స్పృహ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని. కానీ వాటికి తెలియనప్పటికీ కూడా, మనుషులకు ఉన్న తెలివి జంతువులకు ఉండదు. కానీ అటువంటి పిచ్చుకలు వచ్చి ఈ యొక్క మందిరంలో ఉన్నప్పుడు, గూడు పెట్టుకున్నప్పుడు వాటికి ఏం దొరుకుతుందో, ఒకటి నివాసం దొరికింది, తర్వాత అభివృద్ధి దొరికింది. అంటే వాటి జీవితాలు ఏమయ్యాయి? ఫలించాయి, ఎదిగాయి. అదేవిధంగా దావీదు కూడా ఏం చెప్తున్నట్టే, మానవ జీవితాలు మందిరానికి వచ్చినప్పుడు ఫలిస్తాయి, ఎదుగుతాయి. హల్లెలూయా. అదే మందిరం యొక్క ప్రాముఖ్యత. మందిరాన్ని మన దేవుడు మనం ఎందుకు ప్రేమించాలంటే మన జీవితం ఎదగాలి అని మనం ఆశపడుతూ ఉంటాం, ఎన్నో పోరాటాలు చేస్తాం, ఎన్నో కష్టాలు పడుతుంటాం, ఏదో పని చేస్తుంటాం. ఎందుకు? సంపాదించాలి, మంచిగా ఉండాలి, బ్రతకాలి, చేసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, వాకిలు ఉండాలి అని మనం ఆరాటపడుతూ ఉంటాం. ఆశలు ఎన్నో ఉంటాయి మనిషికి. కానీ ఆ ఆశ తీర్చబడాలంటే మనం రావాల్సిన ఎక్కడికంటే దేవుని. ఎందుకంటే మానవుడి జీవితంలో ఆశపడ్డది దొరకాలి అంటే దేవుని చిత్తమైనది ఉండాలి. ఎందుకంటే దేవుడు దయచేయకపోతే మనము ఏమి కూడా సంపాదించుకోలేము, ఏమేమి కూడా పొందుకోలేము. అందుకే ఆయన చెప్తున్నాడు, తన మందిరానికి రావాలని ఎందుకంత ఆశ? ఈ మందిరానికి వస్తే నాకు ఏమి కూడా కొద ఉండదు, కష్టం ఉండదు, బాధ ఉండదు, రోగం ఉండదు. ఈ మందిరానికి వస్తే, మందిరం అనేది మానవ జీవితాలను సరిచేయడం. ఒక మాట చెప్పాలంటే మందిరం ఏంటంటే ఒక హాస్పిటల్ లెక్క అనుకోండి. హాస్పిటల్కి మనం ఎందుకు వెళ్తాం? ఏదైనా ఇబ్బంది ఉంటేనే. హాస్పిటల్కి వెళ్ళి వచ్చాక మనం ఏమంటే మనకు ఉండే రోగమైనా హాస్పిటల్లో నయం అవుతుంది కదా. అదేవిధంగా మందిరాన్ని మనకి బాగు స్థలంగా ఎందుకు మనం మందిరాన్ని ఎందుకు ప్రేమించాలి? సహజంగా దేవుడు మందిరాన్ని ఎలా చూస్తారంటే ఏదో పండుగ వచ్చినప్పుడు అట్లా పోయి దర్శించుకొని రావాలి, ఈరోజు పండుగ కదా మందిరానికి పోయి రాకపోతే బాగోదు అనే ఆలోచన మనలో ఉండకూడదు. దేవుడిని మనం ఎట్లంటే సీజనల్గా, అంటే ఇప్పుడు ఎండాకాలంలోనే మనకి ఏం దొరుకుతుందంటే మోడకాయ దొరుకుతుంది, చలికాలంలో ఒక రకమైన కాయ దొరుకుతుంది. అంటే కాలానికి తగినట్టు మనం ఉండకూడదు. భక్తి ఎలా ఉంటుందంటే క్రిస్మస్ వచ్చింది, లేకపోతే ఇంకా లోకంలో కూడా అనేక పండుగలు ఉంటాయి. ఆ పండుగ రోజే మనం దేవుడిని దర్శించుకోవాలనే ఆలోచన మనకు ఉండకూడదు. అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి ఆ సమయాన్ని బట్టి, ఆ పండుగను బట్టి, అంటే ఆ సందర్భాన్ని బట్టి దేవుడిని మనం ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం, లేకపోతే దర్శనం చేసుకుంటున్నాం. అలా ఉండకూడదు మన భక్తి అనేది. మన భక్తి ఎలా ఉండాలంటే దేవుడి దగ్గర ఎప్పుడు సమయం దొరుకుతుందా, ఆదివారం ఎప్పుడెప్పుడే వస్తుందా, లేకపోతే మళ్ళీ ఖాళీ ఉన్న పర్లేదు ఒకసారి మందిరానికి వెళ్ళి రావాలి అనే ఆశయంలో. ఎందుకంటే దేవుణ్ణి మనం ఎంత ప్రేమిస్తామో అంతగా మనం అభివృద్ధి పొందుతాం. ఏంటి రుజువు?
ఒకవేళ మీరు అడగవచ్చు, నిజంగా మరి దేవుని ప్రేమికులు ఎట్లా ఎదుగుతామని అంటే బైబిల్లో ఆధారం ఉంది. ఆధారం లేకుండా మనం మాట్లాడడానికి ఏం లేదు. దావీదు అనే ఒక భక్తుడు ఉన్నాడు. కొంతమందికి తెలుసు, తెలియకపోవచ్చు, అయినప్పటికీ కూడా కొన్ని ఒకసారి మళ్ళీ చెప్తాను. దావీదు అనే ఆ భక్తుడి ఆశ కేవలం ఏంటిది? దేవుడే. ఏంటిది ఆయన ఆశ? కానీ ఆ దావీదుని ఎవరు కూడా లెక్క చేయలేదు. చివరి వాడు ఎవరు? దావీదు. 10 మంది అన్న తర్వాత ఉన్న వ్యక్తి యొక్క దావీదు. దావీదు ఏం చేసేవారంటే వాళ్ళ నాన్న కూడా ఒక రోజున ఒక పాస్టర్ గారు వచ్చారంట దావీదు వాళ్ళ ఇంటికి వచ్చి నీ కొడుకులు ఎంతమంది అయ్యా అంటే 10 మంది అన్నమాట. దావీదు మర్చిపోయాడు. సరే నీ కొడుకులు అందరంటే అందరూ తెలుసున్నారు. ఈయన పలానా పేరు ఈయన ఇదే చేస్తున్నాడు. అందరినీ పరిచయం చేశాడు. పరిచయం చేసి తండ్రి కూడా కొడుకులు ఏమైపోయాడు? మర్చిపోయాడు. అంటే దావీదు లెక్కలో లేడు. దావీదు అంటే నాన్న కూడా దావీదు గుర్తుపెట్టుకునే పరిస్థితి, కానీ తల్లిదండ్రులు కూడా దావీదుని పక్కకు పెట్టే పరిస్థితి ఉన్నాడు. అంటే దావీదు అంతా లోపైపోయిన పరిస్థితి ఉన్నాడు. కానీ ఆ పరిస్థితిలో ఉన్న దావీదు నా తల్లిదండ్రులు నన్ను ప్రేమించకపోవచ్చు, నా తోడపుట్టిన వాళ్ళని ప్రేమించకపోవచ్చు, కానీ నా దేవుడు నన్ను ప్రేమిస్తాడని వీళ్ళందరూ నన్ను లెక్క చేయకపోయినా, నన్ను చూడకపోయినా, నన్ను ప్రేమించకపోయినా నా దేవుడు నాకున్నాడని దావీదు దేవుడిని ప్రేమించాడు. ఎవరు చూడట్లేదు దావీదుని, కానీ దేవుడు చూశాడు. అయితే ఎక్కడో అడవిలో అనాథగా బతుకుతున్న తన స్నేహితులు ఎవరు తెలుసా? దావీదు స్నేహితులు గొర్రెలు కాసుకుంటూ దావీదు దిగాడు. కానీ ఈ దావీదు దేవుడిని స్తుతించడం మానలేదు. ఏమంటాడు? అయితే గొర్రెలను కాస్తూ కూడా దేవుడు ఏమంటాడు? 23వ కీర్తన చదువులో గొర్రెలు కాస్తూ కూడా దావీదు ధ్యాస దేవుని మీదే. ఎంత మంచి మాటలు రాశాడు 23వ కీర్తన చదువులో. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చేయను. దావీదు గొర్రెలు కాస్తూ దావీదు ఏమంటున్నాడు? నా కాపరి దేవుడు. అంటే తాను ఒక్కడిగా ఉన్నప్పటికీ కూడా గొర్రెల పైకి సింహం వచ్చిన చీల్చి చంపాడు. మొదటి సమూయేలు గ్రంథము 11వ అధ్యాయంలో ఉంటుంది. సౌలుతో చెప్తుంటాడు, రాజా ఎంత బలం, ఎన్ని సంవత్సరాల సింహాన్ని చీల్చి చంపాడు తెలుసా? 13 సంవత్సరాలు. ఎలా చేయగలిగాడంటే తాను కేవలం దేవుని శక్తి ద్వారా. అయితే ఎందుకు దావీదు గురించి మనం చెప్తున్నాం అంటే మన జీవితం కొద్దిగా ఉండొచ్చు, మనని ఎవరు లెక్క చేయకపోవచ్చు, మన ఎవరు గుర్తుండకపోవచ్చు, మన బ్రతుకు చిన్నదై ఉండొచ్చు, కానీ మనము దేవుని నిజంగా ప్రేమించగలిగినప్పుడు, నిజంగా ఆరాధించగలిగినప్పుడు ఎవరు మనని చూడకపోయినా పర్లేదు, ఆయన మాత్రం మనని మర్చిపోడు కానీ చూస్తూనే. అలాంటి దావీదు ఒకనొక రోజున రాజుగా చేయడానికి దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. తల్లిదండ్రులకి ఆయన గుర్తు లేడు, తోడపుట్టిన వాళ్ళకి గుర్తు లేదు. ఆయన అనాథగా గొర్రెలతో బతుకుతున్న వ్యక్తిని ఎవరు చూశారు? ఎందుకు చూశాడు దేవుడు? మరి దేవుడిని ఆయన ఏం చేశాడంటే ప్రేమించాడు, ఆరాధించాడు. మానవ జీవితాలు మనను కూడా దేవుడు చూడాలి అంటే, మన స్థితిని కూడా మార్చాలి అంటే, అలాంటి ఎప్పుడైతే ఒక లెక్కలో లేని వాడిగా ఉన్నవాడు ఈ రోజు రాజసింహాసనం మీద కూర్చుంటే తండ్రి అయినా వచ్చి ఏం చేయాలి? రాజుకు నమస్కరించాల్సిందే. తండ్రి అయినా కూడా రాజు అంటే రాజే. నా కొడుకు అంటానికి లేదు, ఎందుకంటే రాజసభ జరిగేటప్పుడు రాజే తండ్రి అయినా రాజు అయినా, కొడుకులైనా ఏమనాలి, సారీ తోడపుట్టిన అన్నతమ్ములైనా ఏమనాలి, రాజే అనాల్సిందే. ఎందుకంటే ఆ యొక్క ఉన్న సింహాసనం లేకపోతే ఆ యొక్క అధికారం అలాంటిది. నాన్న కూడా గుర్తుపట్టలేదు. ఈ రోజున అదే నాన్న గర్వంగా చెప్పుకునే విధంగా దేవుడు దావీదును చేశాడు. ఎందుకు మరి దావీదును అలా చేశాడు తెలుసా? దావీదు ఏ స్థితిలో ఉన్నా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, మరణం తన చుట్టూ ముట్టినా కానీ ఆయన ఒకవైపే చూశాడు. పక్కకి చూసి నా తోడపుట్టిన వాళ్ళు ఉన్నారు, నా అన్న తమ్ముడు ఉన్నారు, నా చుట్టాలు ఉన్నారు తాను చూడలే, కానీ తాను చూసిన ఒకవైపు ఏంటంటే పైకి చూశాడు, దేవుడి వైపు చూశాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నన్ను కాపాడగలుగుతాడు అనే ధైర్యంతో తాను చూసినప్పుడు, అంత మాత్రమే కాదు, దావీదును అలా చేయడానికి ఇంకో కారణం కూడా ఏంటంటే, మొట్టమొదట దేవునికి పెద్ద మందిరాన్ని కట్టించిన వ్యక్తి కూడా దావీదే. దేవుడు అంటే దావీదుకి అపరిమితమైన అసలు దానికి ప్రేమకి హద్దులు లేవు. ఎంతవరకు ప్రేమిస్తున్నావు? దావీదు అడిగితే మా అమ్మ కంటే ఎక్కువ, మా నాన్న కంటే ఎక్కువ, మా అన్న తమ్ముడు కంటే ఎక్కువ అని కూడా చెప్పలేనంత విపరీతంగా ప్రేమించాడు.
దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి దావీదు తాను పూర్తిగా ఆయుష్ కాలం మొత్తం విజయాల వరకు కూడా బలంగా బతకగలిగాడు. మన జీవితాలు ఎదగాలి అంటే మన జీవితాల్లో ఏముండాలి? మన తృప్తి. మానవ జీవితానికి కావాల్సింది ఏంటంటే తాను చనిపోయేటప్పుడు కూడా కోరుకునేది ఏంటంటే తాను అనుకునేది నెరవేరినప్పుడు తృప్తిగా తాను వెళ్ళగలుగుతాడు. తృప్తి లేకపోతే మానవ జీవితాలు ఏం కావు. చనిపోయేటప్పుడు కూడా మనతో చనిపోతే అంతకంటే దౌర్భాగ్యమైన జీవితం లేదు. మన జీవితం ఎన్నో జనం ఆశపడతాం, కానీ మనం మరణించే లోపన్న మనం వయసు పైపడి చనిపోయే లోపు కూడా చేయలేకపోయాం అనుకోండి, ఆ యొక్క అసంతృప్తితోనే మనం చనిపోతూ ఉంటాం. చాలా బాధగా ఉంటుంది. కాబట్టి మన జీవితంలో అనుకున్నది నెరవేరాలి అంటే మన తోడు ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. మరి దేవుడు మనతో ఉండాలి. మనం ఎవరితో ఉండాలి? దేవుడితో ఉండాలి. దేవుడిని ప్రేమించేవారిగా ఉండాలి. అందుకే తన ఆశతో దేవుడిని నేను ప్రేమించినప్పుడు నా జీవితంలో ఏది కొదవ కాలేదు. దేవుడి దగ్గరికి రావాలని ఆశపడినప్పుడు ఆశపడిన కొద్ది మన ఆశను బట్టే మనం దేవుడు ఏం చేస్తున్నాం, మన జీవితాలను దీవిస్తూ ఉంటాడు. ఎందుకు? మనం ఎవరైనా బాగా ప్రేమించినప్పుడు వారు మనకి ఏం చేస్తారు? ఏదైనా గిఫ్ట్ అని కూడా ఇష్టపడుతుంటారు. మనం ఎవరినైతే ఎక్కువ ఇష్టపడుతుంటాం వారి కోసం ఏదైతే చేస్తాం, మన కోసం వాళ్ళు ఏం చేయరా? ఖచ్చితంగా. మరి మనుషులకే అంటున్నప్పుడు అలా చేయగలిగినప్పుడు దేవుడు చేయలేడా? దేవుడు కూడా అంతకంటే ఎక్కువ చేస్తాడు. ఆయన ఓర్పులో మన దగ్గర నుంచి ఏం లేదు. నా కోసం ఏం తెచ్చావు, ఎంత ఇచ్చావు, ఎప్పుడు వచ్చావు, ఎంత ప్రేమిస్తున్నావు. మనకి దేవునికి మన మానవ జీవితానికి దేవుడి పట్ల ఉన్న ఆశ ఏంటిది అనేది ఆయన చూసుకుంటాడు. ఒకవేళ మనం దేవుడి పట్ల తర్వాత చూద్దామే, తర్వాత పోదామే అనే ఆశ మనం కలిగి ఉన్నట్టయితే దేవుడు అనుకుంటాడు, అయ్యో నా బిడ్డ ఎవరి వరకు ఇలా పెట్టింది నేను. దేవుడు మన జీవితంలో మేలు చేయని మనం ఎవరు కూడా దేవుడి దగ్గరికి అక్కడ రామండి. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఆ మేలు చేసిన దేవుణ్ణి జీవితంలో ఏ రోజు కూడా మర్చిపోయే ప్రయత్నం మనం చేయకూడదు. ఎందుకంటే దేవుడు అడిగేది ఒకటే, మీరు ఏమి నాకు ఇయ్యపోయినా పర్లేదు, కానీ నాకు ఇచ్చే విలువను మాత్రం మీరు తక్కువ చేయొద్దు. తక్కువ చేయడం అంటే ఏంటి? ఒకవేళ ఈరోజు ఆదివారమే అనుకోండి, లేకపోతే ప్రార్థన ఉందనుకోండి, మనం ప్రార్థన చేసే సమయమే అనుకోండి, వాటిని అన్నిటి విడిచిపెట్టి దేనికోసం మనం ప్రార్థనడకూడదు. కనీసం దేవుడికి ఇచ్చే సమయాన్ని మనం ఏం చేయాలంటే దేవుడికి ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? అయ్యో నా బిడ్డ ఏదున్నప్పటికీ కూడా నా అప్పుడు దేవుడికి ఏం కలుగుతుందంటే మహిమ. దేవుడికి ఏం కలుగుతుంది? మహిమ ఎలా కలుగుతుంది? దేవుడు మందిరానికి వెళ్తారంట. ఆదివారం అయితే వాళ్ళ మందిరాన్ని వాళ్ళు విడిచిపెట్టరు, లేకపోతే కొద్దిసేపు అయినా వెళ్ళొస్తారు. ఎలా వాళ్ళ ప్రార్థన వాళ్ళకి విడిచిపెట్టరు. ఇవన్నీ ఈ విధంగా సాక్ష్యం ఉన్నప్పుడు మహిమ కలిగేది ఎవరికి? దేవుడికి. మనం ఆదివారం అయినా ప్రార్థన ఏదున్నా దేవుడికి ఇవ్వాల్సిన కొద్ది సమయాన్ని కూడా మనం ఏముంటా దాన్ని అన్నిటి కూడా పక్కన పడేసి మనం ముందుకు వెళ్ళినట్టయితే ఒకవేళ మనకే కష్టం వచ్చిన రోజు దేవుడు మనతో ఎన్నుకుంటారు. మనం దేవుడితో ఉన్నప్పుడు దేవుడిని మనం అడగవచ్చు, అయ్యా నిన్ను ఏ రోజు నేను విడిచిపెట్టా. ప్రార్థన చేసినప్పుడు మనం గుండె చేసుకొని చెప్పగలుగుతామా, దేవుడా నేను ఇప్పటివరకు నమ్మకంగా ఉన్నాను అయ్యా, నేను ఎప్పుడు విడిచిపెట్టలేదు, నేను ఏ పాపం చేయలేదు అని మనం అనలేము. మానవుడు ఉన్నది ఏంటంటే ఎవరు కూడా 100% మంచోడు అనడానికి లేదు. ప్రతి మానవుడు ఏదో ఒక లోపం, ఏదో ఒక తప్పు ఉండక మానదు. కానీ దేవుడి దగ్గరకు వచ్చి దాన్ని ఒప్పుకుంటే ఆయన క్షమించి మన కార్యం చేస్తాడు. కానీ నీకు చాలా బుద్ధిమంతున్నాయా, నా అంత మంచోడు లేడు అనడానికి ఎవరు ఒకవేళ అన్నామంటే వాడు పిచ్చోడు అన్నట్టే. దేవుడి ముందుకు వచ్చేసి నేను నా అంత మంచోడు లేడా, ఈ లోకంలో మంచోడు ఎవడు ఉన్నాడని నేనే ఒకరికి ప్రార్థన చేసినట్లయితే మనంత అవివేకం ఉండడం అనుకోవాల్సిందే. ఇంకా మానవుడు అన్నప్పుడు తన జీవితంలో తప్పు చేయకుండా ఎవరు ఉండలేదు. కానీ ఆ తప్పును దేవుడి ఎదుట ఒప్పుకొని సరి చేసుకున్నప్పుడు దేవుడు దానికి దగ్గర దీవెనలు మనకు దయచేస్తాడు. కానీ దేవుడు ముందే కొంతమంది ఏం చేయాలనుకుంటారంటే నటించాలనుకుంటారు. మనుషుల ముందు నటించవచ్చు చాలా, ఎందుకంటే మన హృదయం ఏముందో చూడలేదు కదా, మొహాన్నే కావాలి చూసేది. దొంగతనం చేసినప్పుడు మొహం మీరు ఎప్పుడైనా చూసారు లేదు? ఫస్ట్ వాడి మొహం ఉన్నంత అమాయకంగా ఎవరి మొహం ఉండదేమో. మరి పోలీసులు కూడా అంటారు ఇంత అమాయకంగా ఉన్న దొంగతనం అంటే చేసేవాడు. ఎందుకంటే నటించడం మానవ జీవితాలు. మళ్ళీ వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడతారు, ఎవరో దొంగతనం చేసింది దుర్మార్గం అన్యాయం అంటే మాట్లాడతారు. దొంగలు మాట్లాడే మాటలు చూస్తుంటే నిజంగా వాడి గురించి తెలిస్తే మనకి అర్థమైతే, వాడి గురించి తెలియకపోతే పాపం ఆయన తీసున్నాడు అన్నంత నమ్మించే విధంగా మాటలు మాట్లాడతారు. దేవుడి ముందు మనం అలా చేయాలనుకుంటే మనకంటే వేషధారి ఉండడం ఇస్తాడు. మనం ఎలాంటి ఉన్నామో దేవుడి ముందు, దేవుడికి మన గురించి తెలియదు అనుకోవడం మనంత అవివేకం లేదండి. మనం ఏ తప్పు చేసినా ఏ పాపం ఉన్నా కానీ దేవుడి సన్నిధిలో మనం ఒప్పుకుంటే అంతకంటే గొప్ప ధన్యత లేదు. హల్లెలూయా. దేవుడు ఒప్పుకుంటే క్షమించడానికి ఆయన సిద్ధపడ్డాడు. అందుకే మందిరం విషయంలో
దావీదుకు కానీ కోరా కుమారులకు కానీ ఉన్న ఆశ చాలా గొప్పది. మళ్ళీ ఎందుకు ఏం చెప్తున్నాడు, మందిరం కట్టక ముందు వాళ్ళకి ఏం లేదంటే రక్షణ లేదు. ఏం లేదంట, రక్షణ లేదు. ఎందుకు? ఈ మందిరం వచ్చాక దేవుడు ఈ మందిరంలోకి వచ్చాడు. దేవుడు ఎప్పుడైతే వీళ్ళ మధ్య ఉన్నాడో వీరికి వచ్చే శత్రువులు కానీ లేకపోతే రోగాలు కానీ అవన్నింటినీ దేవుడు ఏం చేశాడు? ఆపేశాడు. దేవుని మందిరానికి ఉన్న ప్రత్యేకత. కానీ మనం దేవుడి దగ్గరికి మనం వెళ్లకుండా ఆయన శక్తిని మనం అర్థం చేసుకుంటున్నట్లయితే మనకు వచ్చే రోగాన్ని దేవుడికి కాపాలి, మనకు వచ్చే ప్రమాదాన్ని దేవుడికి కాపాలి, మన మీదకి వచ్చే శత్రువుని దేవుడికి కాపాలి. ఎప్పుడు ఆపుతాడు? ఆయన మందిరంలో మనం ఉన్నాం, ఆయన దగ్గరికి మనం వచ్చాం. ఎందుకు? అయ్యో నా బిడ్డ నా సహాయం కోసం వచ్చింది, నా అందరి కోసం వచ్చింది, నా నివాసం ఉంటుంది, నా దగ్గర ఉంటుంది. కాబట్టి ఈ బిడ్డను రక్షించాల్సిన బాధ్యత ఎవరిది? కాబట్టి దేవుని మందిరంలో గొప్పతనం అవన్నీ తెలియజేస్తుంది. చదువుతాం కీర్తన, అదే 84వ కీర్తన 4వ చరణం నుంచి. మనం ఇంకా వేరే నీ మందిరం నందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. మీ మందిరంలో నివసించు వారు ఏంటంట? ఏంటిదా ధన్యత? ఒక్కోసారి మనం అనుకుంటాం ఒక్కసారన్నా ఇమాన్ వ్యక్తి చాలా జీవితం ధన్యమైపోతుంది. ఏదో ఒక ఆశ, ఆ ధన్యత కోసం, లేకపోతే ఒక్కసారన్నా ఆ కారు ఎక్కాలి, లేకపోతే ఒక్కసారన్నా ఆ డ్రెస్ వేసుకోవాలి అనే ఒక ఆశ ఉంటుంది మానవుడికి. ఎందుకంటే అది ఇచ్చే సంతోషం అలాంటిది, అది కావాలి. నిజమైన ధన్యత ఎక్కడ ఉంటుందంటే దేవుని మందిరంలో. ఇక్కడ నివసించడం కంటే ధన్యత లేదు, అంతకంటే అదృష్టం లేదు. ధన్యత ఎందుకు అనుకుంటాం? హిమాలయ ధన్యత ఎందుకు అనుకుంటామండి? అది ఎత్తు మీద పోతుంది కాబట్టి. అంత ఎత్తు మీద పోయేటప్పుడు నేను కూడా లేకపోతే ఎంత బాగుంటుంది అనే ఆశ మానవ జీవితాలకు వస్తుంది. కాబట్టి మన జీవితాల్లో ధన్యత కావాలి అంటే మన జీవితాలు ఎక్కడ ఉండాలంటే మందిరంలో ఉండాలి. ఇంకా ఏం చెప్తున్నాడు కింద? వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. స్తుతించటము. మందిరానికి వచ్చిన మనము చేయవలసిన పని ఏంటంటే నోరు తెరిచి ఆయనను స్తుతించాలి. ఏం చేయాలంట? స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? మందిరానికి వచ్చాము, వెళ్ళాము, ఉపయోగం ఏంటిదంటే, ఒకవేళ మనం మందిరానికి వచ్చి వెళ్తే ఉపయోగం ఏముండదు. కానీ ఎప్పుడైతే మనం దేవుణ్ణి స్తుతిస్తామో, స్తుతి ఏం చేస్తుందంటే మన స్థితిని మార్చుతుంది. దేవుడి మందిరానికి వచ్చిన మనము ఏ రోజు కూడా గుట్టిగా వెళ్ళకూడదు. కానీ మనకు చేతనైంది ఏం చేయాలి? పాట పాడటము, చప్పట్లు కొట్టడము, లేకపోతే వాక్యాన్ని చదవటము, కనీసం చెప్పిన వాక్యాన్ని జాగ్రత్తగా వినటము. ఇవన్నీ చేసినప్పుడు దేవుడు మనం ఏం చేస్తున్నాడంటే స్తుతించినాం. దేవుడి మందిరానికి వచ్చాము, వెళ్ళిపోయాము. ఏంటిది? ఇంకా ఉపయోగం ఏంటిది? దేవుడు ఉత్తగా నా మందిరానికి అట్లా వచ్చిపోండి మీ జీవితాలు బాగుపడతాయని దేవుడు చెప్పలేదు. షాపింగ్ మాల్ ఒకసారి తీసుకోవడానికి, లేకపోతే పార్క. దేవుని మందిరం చాలా ప్రత్యేకమైనది. మందిరానికి ఉన్న విలువ మనం ఎక్కడ, ఎందుకంటే ఇంతకంటే పెద్ద మందిరాలు కూడా, లేకపోతే ఇంతకంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, పార్కులు కూడా ఉన్నాయి. కానీ అక్కడ దొరకదు ఏంటిది? ఆరోగ్యము. అక్కడ దొరకదు ఏంటిది? క్షేమము. అక్కడ దొరకదు ఏంటిది? సమాధానం. మానవ జీవితాల్లో ఎన్నో కష్టాలు ఉంటాయి, కానీ ఇవి పోయేది కేవలము దేవుడి మందిరంలో మాత్రమే. కాబట్టి మానవ జీవితాల్లో ఎప్పుడూ కూడా మందిరానికి విలువ అనేది ఏంటంటే తగ్గకూడదు. మానవ జీవితాల్లో మందిరానికి ఇచ్చే విలువ తగ్గకూడదు. ఎందుకు? మందిరానికి మనం ఇచ్చే విలువ తగ్గుతున్నప్పుడు మన జీవితంలో దేవుడు చూపించే ఆ యొక్క చేసే భద్రత, మన చుట్టూ ఉన్న కంచె కూడా ఏమైపోతుంటుంది? తగ్గిపోతుంటుంది. సాతాను ఎన్నో ఇబ్బందులను మానవ జీవితంలో తీసుకొస్తూ ఉంటారు. ఎప్పుడు దేవుడికి మనం దూరంగా ఉన్నప్పుడు, దేవుడి మందిరానికి మనం రానప్పుడు. ఈ రోజున మా అత్తమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆశపడుతుంది మందిరానికి రావాలని. ఎందుకు? మందిరానికి వస్తే ఇంకా మంచిగా అవుతుంది. దేవుడి దేవాలని నువ్వు చాలా కొంచెం పర్లేదు, ఇంకో వారం అయితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువసేపు కూర్చోలేదు, ఎందుకు ఇబ్బంది పెట్టాలని నేనే తీసుకురాలేదు కానీ కోరుకుంటుంది, సంతోషం. కానీ తను కొంచెం బలంగా ఉన్న తన ఆశ ఏంటంటే మందిరంకి వచ్చి కనీసం పడుకున్నా చాలు. ఎందుకు అంటే మందిరంలో స్వస్థత. ఖమ్మంలో ఒకసారి ఏమైందంటే ఒక వ్యక్తికి భయంకరమైన
రోగం వచ్చేసి తాను స్పృహ కోల్పోయాడు, లేవట్లేదు. ఆ మనిషిని తీసుకొచ్చి మందిరంలో పడేసి వెళ్ళిపోయారు కుటుంబ సభ్యులు. 2 రోజుల తర్వాత లేచి నడిచాడు, ఆరోగ్యంగా అయ్యాడు. ఎందుకు? దేవుని మందిరంలో ఆ శక్తి ఉంది. మనకున్న రోగం అనేది పోవాలి అంటే, మనకి ఆరోగ్యం రావాలి అంటే మనకు ఔషధం ఏంటిది? దేవుని. ఎందుకు? ఈ మందిరంలో దేవుడు మనం ఏం చేస్తారంటే, మనం ఆరాధించినప్పుడు మీకు తెలియదు ఏంటంటే ఆయన మనని తాకుతాడు. హల్లెలూయా. మనలో దుష్టాత్మ ఉందనుకోండి, ఈ ఆరాధనలో పారిపోవాలి. మనలో రోగం ఉందనుకోండి, ఈ ఆరాధనలో పారిపోవాలి. అందుకే ఆరాధన చేసినప్పుడు మీ అందరూ చెప్తుంటారు కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి అని. ఎందుకు తెలుసా? కళ్ళు మూసుకోకపోతే పోయే దయాన్ని మీరు చూస్తారు. లేకపోతే ఆ దయ్యం తక్కువది కాదండి. అది కూడా ఏం చేసిందంటే, ఎవడు కళ్ళు తెలుసుకున్నాడా, లేకపోతే ఎవడు అజాగ్రత్తగా ఉన్నాడు, ఎవడు ఆరాధన చేయట్లేదు, వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎందుకు? వాడు ఏం చేయట్లేదు, దేవుడిని స్తుతించట్లే కదా. అంటే మీరు ఖాళీ ఉన్నాడనేగా. దేవుడిని స్తుతిస్తున్నామంటే దేవుడిని మన హృదయంలో తీసుకుంటున్నాం. దేవుడు మన హృదయంలో ఉంటే మన హృదయం ఖాళీగా లేదు. ఒకవేళ ఒక బాటిల్ తీసుకున్నాం, కొంచెంసేపు బాటిల్లో అయితేనేమో నీళ్ళను పోయాలి, లేకపోతే ఏదో రోజు నింపొచ్చు. ఒక నీళ్ళు ఉన్నాయంటే వేరే పోయి వస్తుందా? పోయేరాదు. మన హృదయం కూడా ఖాళీ ఉండదండి. అయితేనేమో దైవం ఉండాలి, లేకపోతే దేవుడు అని ఉండాలి. కాబట్టి ఆరాధన చేసినప్పుడు ఒకవేళ మీరు కళ్ళు తెలుసుకోవచ్చు, అజాగ్రత్తగా ఉన్నారనుకోండి, వీడి దేవుడిని స్తుతించండి అంటే మీ హృదయం ఖాళీగా ఉంది. ఈ దైవం ఏం చేసిందంటే పోయి వాడి ఉంటుంది. ఈ దూరినప్పుడు మీకు ఎట్లా అర్థమైంది? మరే నేను ఎప్పుడు చూడలేదండి దూరేది. ఏదో సినిమాలలో చూపించినట్టు దూరది. ఇట్లా మనం కనిపించి గుర్తున్నట్టు వాడికి అట్లా దూరది. అది దూరింది ఎట్లా అర్థమైందంటే, ఇంకా ఆదివారం నుంచి ఇంటికి పోగానే ఏదో ఒక నొప్పి రావడము, రోగం రావడము, నిద్ర పట్టకపోవడము, తెలియని మనశ్శాంతితో ఏదో బాగా మనాన్ని పడుద్ది. అది మనం కనుక్కోలేము. మళ్ళీ ఈ బాధ రాగానే మన రాగానే అప్పుడు వచ్చి ప్రార్థన చేయమంటాము, మళ్ళీ మనం ప్రార్థన చేయడం అప్పుడు బయటికి పోయింది. కాబట్టి ఆరాధన చేసినప్పుడు కలుగడం ఎందుకు, దాన్ని మనం తెచ్చుకోవడం ఎందుకు, బాధపడటం ఎందుకు? కాబట్టి అది దేవుని మందిరంలో ఆరాధన చేసినప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మన మధ్యలోకి వస్తాడు. అప్పుడు వచ్చినప్పుడు అనారోగ్యంతో ఉన్నారనుకోండి, ముట్టి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు. అంతకుముందు కొంతమంది బిడ్డలు ఆ యొక్క కొత్త కాలనీ వచ్చి రావడం జరిగింది. అయితే ఆయన కాలు బాగాలేదని ఒక ఆయన కొనుగోలు మందిరానికి వచ్చాడు, దయ్యం పట్టిందని కొనుగోలు వచ్చాడు. మందిరానికి వచ్చిన తర్వాత అంత బాగానే ఉంది వాళ్ళకి, మళ్ళీ అంత బాగానే ఉందని మళ్ళీ దేవుడు విడిచిపెట్టారు. దేవుడు విడిచిపెట్టాక మళ్ళీ అంటే దేవుడిని మనం కొంతమంది తెలివి ఏం చేస్తారంటే దేవుడిని వాడుకుంటారు. ఇప్పుడు చుట్టాలున్నా బంధువులు ఏం చేస్తారంటే అవసరం కానీ వాళ్ళ దగ్గరికి ఏం చేస్తారంటే డబ్బుల కోసం పోతారు. అవసరం తింటే లేక కూడా దేవుడిని అలా వాడుకోవాలని ఒకవేళ ప్రయత్నించినట్లయితే దేవుడు తెలివి తక్కువ మనకంటే. దేవుడికి సమస్తం తెలుసండి. కాబట్టి దేవుడికి ఉంది ఏంటంటే జాలి ఉంది. మన హృదయం తెలిసినా కానీ అయ్యో బాధలో ఎవడైనా ఏం చేస్తాడు, ఏడుస్తాడు కదా, ఏడుస్తూ ప్రార్థన చేసినప్పుడు బాధపడుతున్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోడు. వాడు బట్టలు తెలిసినప్పటికీ, వాడు మంచోడు కాదు మోసగాడని తెలిసినప్పటికీ కూడా దేవుడు కార్యం చేయకుండా ఊరుకోలేడండి. అందుకే దేవుడు ఒక గొప్ప మాట ఏమంటాడంటే, సూర్యుడు ఉదయిస్తున్నాడు కదా, సూర్యుడు మంచి వారి మీద ఉదయిస్తున్నాడు, చెడ్డవారి మీద కూడా ఉదయిస్తున్నాడు. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచోళ్ళని కాదు, కానీ సూర్యుడు మంచోళ్ళ వారికి దేవుడు మంచోళ్ళ మీద నీ వెలుగుపడాలి, చెడ్డల మీద నీ వెలుగు పడకూడదని దేవుడు పెట్టాడా? దేవుడు సమానత్వాన్ని చూపించాడు. ఇప్పుడు ఏంటంటే చెడ్డోడైనా మంచోడైనా ఆశ ఏంటంటే బాగు చేయాలి, అంతేగాని చెడ్డోడు కదా ప్రార్థన చేసి నేను వినను, వీడు బాగు చేయను అన్నాడు. కానీ వీడు దేవుడిలో ఎప్పుడైతే వైదొలుగుతాడో, దేవుడి దగ్గరికి రాడు, దేవుడు విడిచిపెడతాడు, దేవుడు కూడా ఏం చేయలేదు. దేవుడి దగ్గర ఉన్నంత సేపే మనకి ఏంటిది రక్షణ. దేవుడి దగ్గర నుంచి దూరం అయ్యామనుకోండి, దేవుడు కూడా అంటాడు నువ్వు నా దగ్గరికి రావట్లేదు, నువ్వు నన్ను విడిచిపెట్టిపోతున్నావు. దేవుడు ఏం చేస్తాడు? దేవుడికి అవసరం ఊరికి బ్రతకాడు, అయ్యా నా దగ్గరికి రా. ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు మనం పేరుకోవాలి. మనం గొప్ప, దేవుడు గొప్ప? దేవుడే గొప్ప. మన జీవితాలు దేవుడి ముందు ఒకవేళ దేవుడితో ఒకవేళ మనం పోల్చుకుంటే ఆయనకి మనకి ఏం సంబంధం లేదు. అసలు ఆయన మనకి ఆయనను ప్రార్థన చేయడానికి కూడా మనకి అర్హత లేదు, ఎందుకంటే మానవ జీవితంలో ఉన్న పాపం అలాంటిది. కానీ దేవుడు దయదలిచి అయ్యో నా బిడ్డలు నీవు సృష్టించిన వారు పాపం చేసినప్పటికీ కూడా వీళ్ళు మారాలి అని దేవుడు మంచి మనసు కలిగి ప్రేమిస్తున్నప్పటికీ కూడా మనం దేవుడిని వాడుకొని విడిచిపెట్టాలని ఆశపడితే వారి జీవితాలు ఏమైనా ఈ రోజున మంచిగా ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వచ్చారు అని మంచిగా దేవుడు విడిచిపెట్టారు. దేవుడు విడిచిపెడితే వాళ్ళ రోగం రాదా, వాళ్ళ సమస్య రాదా?
మరి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? మనం ఈ రోజు ఏంటంటే కష్టం వచ్చినప్పుడు మందిరానికి వస్తున్నారు, పర్లేదు రండి, కానీ కష్టం అయిపోయిన తర్వాత లేకపోతే మంచిగా అయిన తర్వాత దేవుడిని విడిచిపెడుతున్నామంటే అంటే కష్టవంతుని దగ్గరకు వస్తామని మనం దేవుడికి తెలియజేస్తున్నట్టే కదా. అంటే దేవుడి దగ్గర రావాలంటే దేవుడు మనకు కష్టం పెట్టాలా? కాదు కదా. దాన్ని చాలా మంది అర్థం చేసుకోలేకపోతుంది. కాబట్టి దేవుడి మందిరంలో మనం ఎంతగా ఉండాలని ఆశపడతామో అంతగా దేవుడు మన అభివృద్ధి చేసుకుంటారు. హల్లెలూయా. అందుకే ఒక మంచి మాట అన్నాడు, చూద్దామా? మనం రోజు అనే 10వ వచనం చదవండి. నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద నాకు ఎక్కడ కూడా నాశపడుతున్నాడు. మందిరపు ఆవరణలో, లోన కాదండి. ఆవరణం అంటే ఆ బయట, ఇప్పుడు ఆ చెట్టు కింద దాన్ని ఏమంటారంటే ఆవరణం అంటారు. బయట అక్కడ ఉన్నా చాలంటే మందిరం ఎదురున్నా ఒక్క దినం ఉన్నా చాలు. ఆ 8 దినాల కంటే గొప్పదంట 1000. చూడండి ఎంత గొప్ప. ఒక్క రోజుకే 1000 రోజుల్లో కావాల్సినంత క్షేమాన్ని, అంత ఆదరణను దేవుడు నాకు దయచేస్తాడని దావీదు చెప్తున్నాడు. మరి ఒక్క రోజు కంటే 1000 దినాల కంటే శ్రేష్టం అంటే మరి ప్రతి వారం ఉంటే, ప్రతిరోజు ఉంటే అంతకంటే ధన్యత లేదనే కదా అర్థం. కానీ మరి అర్థం చేసుకోగలుగుతున్నాము దేవుడి మందిరంలో ఉన్నట్టి ధన్యత. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు ఏం చేయాలి? ప్రేమిస్తున్నాము. మరి నిజంగా ప్రేమ ఉన్నట్టయితే దేవుడి మందిరానికి రావాలన్న ఆశ మనలో ఏం చేస్తుందంటే తొలిచివేస్తుంది. ఎంతసేపటికి ఆ హృదయం కూర్చొని అది వెళ్ళాలి 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 అని ఇంకా మనకి తృప్తి, అసలు మనసు సహించదు. అట్లాంటి మనసు ఎప్పుడు ఉంటుంది అంటే దేవుడిని మనం ప్రేమిస్తాం. మన చుట్టాలు వచ్చారని తెలుసు, పక్క వాళ్ళ ఇంటికి, వాళ్ళని ఎట్లాగే చూడాలని ఉంది, పోవద్దు అని కోపం ఉంది, కానీ మనసులో ఏమనిపిస్తుంది? ఒకసారి చూస్తే బాగుందని. ఎప్పుడు ఎందుకు ఆశ వచ్చింది? ప్రేమ ఉంది కాబట్టి. ప్రేమ ఉన్నప్పుడు కోపం ఉన్నా కానీ ఏమైంది? కోపం ఉన్నా ప్రేమ ఉంటే ఏమైంది? కోపం కూడా పక్కకు పోయేది. ప్రేమ ఏం చేసింది అంటే, అందుకే ప్రేమ పగన ఏం చేస్తుందంటే చల్లారుస్తుంది, కప్పుతుంది. ప్రేమ అలాంటిది. మరి దేవుడి కన్నా ప్రేమ ఉంటే మందిరానికి ఎవరు వద్దన్నా 100 మంది వద్దన్నా ఆగేది ఎందుకు? నీ మనసులో అసలు నీకు మనశ్శాంతి ఉందో నీకు కూర్చొనియదు. మరి ప్రేమ ఈ రోజు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకో మాట, మందిర గుడారంలో నివసించడం కంటే, భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా మందిర ద్వారము నొద్దనుకుంటే నాకు ఇష్టము, ఆ తలుపు దగ్గర అక్కడ కూర్చున్న చాలు అని దావీదు రాస్తున్నట్టుగా మనం చూడవచ్చు. మరి మన ఆశ ఏంటి? తాళం వేసుకున్నా పర్లేదు, మందిరం పక్కన కూర్చున్నా చాలు, బయట కూర్చున్నా చాలు, ఆ మందిరం నీడ నా మీద పడితే చాలు. మందిరం లోనకు నేను వెళ్ళనవసరం లేదు, ఇంట్లో వచ్చే నీడ నా మీద పడ్డ నా జీవితంలో ఉన్నంత సంతోషం ఎక్కడ లేదని దావీదు తెలియజేస్తున్నాడు. రాజు అయిన తర్వాత చదివిన మాట. రాజు ఎంత బిజీ ఉంటాడండి. మరి అంత బిజీ ఉన్న రాజు కూడా ఆశ ఏంటిది? ఎంత సంపాదించుకున్నా ఏం చేయాలి, రాజ్యాన్ని ఎలా బాగు చేయాలి, రాజ్యాన్ని విజయాలని కాదు, దేవుడిని ప్రేమించాడు. అట్లా రాజ్యాన్ని విడిచిపెట్టలేదండి. దేవుణ్ణి ప్రేమించాలి, దేవుడి మందిరం రావాలని, మన పనులను విడిచిపెట్టాలి, కుటుంబాన్ని విడిచిపెట్టాలి, అన్ని పక్క పెట్టేసి దేవుడి దగ్గర రావాలని కాదు. దేవుడి దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే నీ కుటుంబంలో జరగాల్సిన పనులన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే చక్కపరుస్తూ ఉంటాడు. ఇప్పుడు నెల కాగానే కొన్ని కట్టుకోవాల్సి ఉంటాయి, తర్వాతకి ఒకవేళ రోగం వస్తే బాల్స్ వాడిని పెట్టుకోవాల్సి ఉంటాయి. మరి ఇవన్నీ కూడా సరిపోవాలి అంటే, ఇవన్నీ కూడా తిరగాలి అంటే దేవుడు మనం సంపాదించి మనకు మిగలాలన్నా దేవుడు కృప చూపించాలి. ఎందుకు? ఒకవేళ నెలగానే ఒక 10,000 సంపాదించామనుకోండి, ఇంట్లో అందరికీ రోగాలు వచ్చాయి, ఉపయోగం ఉందా? 10,000 తీసుకుపోయి హాస్పిటల్లో అక్కడ ఉండి వేసి రావటమే, అంతేగా? ఇంకా మరి తినేదే ఉంది. కాబట్టి ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వకపోతే మనం ఎంత సంపాదించినది అది కూడా అది ఏమవుతుందంటే, అందుకే దేవుడు ఏమంటాడంటే, మీరు ఎంతో సంపాదిస్తున్నారు కానీ చిల్లి సంచిలో వేసిన డబ్బులు వల్ల అయిపోతుంది. చిల్లి సంచిలో ఎన్ని కోట్లు వేసిన ఆగుతాయా? కింద రంధ్రం ఉంటాయి కదా, పొదనే ఉంటాయి. ఏం వేసినా మనం వేసుకునే మనకు ఉండాలి అంటే, మనం సంపాదించే మనకు ఉండాలి అంటే దేవుడు తన కృపను చూపించాలి. తన కృపను మనం చూపించకపోతే మనం ఎంత సంపాదించినా వ్యర్థం. మరి ఆ కృప మనకి ఎప్పుడు చూపిస్తాడు?
ఆయన మందిరంలోకి వచ్చినప్పుడు మనకి ఏం దొరుకుతుంది? ఆయన రక్షణ, ఆయన కాపుదల, ఆయన నివాసం, ఆయన నీడ, ఆయన అండ మనతో ఉంటుంది. ఆయన అండతో మనతో ఉన్నప్పుడు మనకి జరగాల్సిన నష్టాన్ని ఆయన ఆపేస్తాడు. మందిరంలోకి వచ్చారు కదా, ఆయన నీడ కిందకి వచ్చారు కదా, ఆయన నీడ కిందకి వచ్చేప్పుడు ప్రమాదం మన దగ్గరికి రాగలుగుతుందా? దేవుడి దగ్గరికి ధైర్యం రాగలుగుతుందా? మరి దేవుడు మనతో ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చే సమస్య రోగాన్ని ఆయన ఏం చేస్తాడంటే ఆపుతాడు. ఇది ఆగినప్పుడు మన జీవితం ఏమైంది? సమస్య రోగం ఆగిందంటే మనం ఏమవుతాం? ఎదుగుతాం. పుట్టిన కానీ రోగాలు అవుతుంటే వాడు ఎదుగుతాడా? వాడు మంచిగా అవుతాడా? మంచిగా కాలేడు. కానీ ఈ పుట్టిన పిల్లగాడికి కావాల్సిన పాలు మిగతా పౌష్టికాహారం దొరికింది అనుకుని వాడు ఏమవుతాడు? ఎదుగుతుంటాడు, బలంగా అవుతాడు. మానవ జీవితాలు కూడా పుట్టిన పిల్లగాడి లాంటిది. ఈ కావాల్సిన అవసరాలన్నీ దొరికినప్పుడు ఆ జీవితం ఎదుగుతుంది. అన్ని ఇబ్బందులు లేకపోతే కష్టాలు దెబ్బలు అన్ని తగులుతున్నప్పుడు ఈ జీవితం ఎదగడం తర్వాత సంగతి, బ్రతకడమే కష్టంగా ఉంటుంది. చనిపోతే బాగుంటుంది అని అనుకుంటుంది. మరి మన జీవితం సాఫీగా సాగాలి అంటే దేవుని తోడు మనకు ఉండాలి, దేవుని అండ మనకు ఉండాలి. దేవుని అండ మనకు ఉండాలంటే దేవుని మందిరంలో మనం ఉండాలి. దీని అంతటికి సొల్యూషన్ ఒకటే. మన జీవితంలో ఎన్నో కష్టాలకి, మన ఇబ్బందులకి, మనశ్శాంతి లేకపోవడానికి, ఆరోగ్యానికి, లేకపోతే అనుభవిస్తున్న అనేక సమస్యలకి ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకవేళ నాకు కొంచెం చిరాకు అనిపించిన, మనసులో బాగాలేకపోయినా లేకపోతే అనిపించిన, మీ మందిరానికి కొంచెం చేసుకొని కూర్చుంటారండి. ఏం చేయనవసరం లేదు, కూర్చుంటే చాలు నాకు చాలా మనశ్శాంతి అనిపిస్తుంది. ఒక అరసేపు పట్టుకుంటే వెళ్ళిపోతారు. అది అనుభవిస్తే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పాను కానీ మనసులో అనుభవించేది అనుభవిస్తేనే అర్థమవుతుంది. ఒకవేళ ఐస్ గడ్డ ఉంది అనుకోండి, పట్టుకుంటే చల్లగా ఉందని నేను చెప్తున్నాను, మీకు ఎలా తెలుస్తుంది? మీకు తెలవాలంటే మీరు ఏం చేయాలంటే ఐస్ గడ్డను పట్టుకోవాలి. దేవుడి మందిరంలో ఉన్న ఆ యొక్క సంతోషాన్ని, ఆ యొక్క దేవుడి రక్షణను మనం తెలుసుకోవాలి అంటే, అది మనకు అర్థం కావాలి అంటే దేవుడి మందిరంలో మనం కూడా గడిపి చూడాలి. మనకి కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అప్పుడు మనం ఈ మందిరానికి వచ్చినట్లయితే, ఇక్కడ మనం ఉన్నట్లయితే, ఇక్కడ ఆయన మనం చూసినట్లయితే వచ్చిన కష్టాలు వస్తున్న ఇబ్బందులు దేవుడు ఏం చేస్తాడు? తొలగిస్తూ ఉంటాడు. ఆయన మందిరంలో ఉన్న నెమ్మది అలాంటిది. దాన్ని రోజు మనం అర్థం చేసుకోవాలి. మనకి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు. ఈ రోజున దేవాలయం నిజంగా నేను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమించి నీ మందిరంలో ఉండలేకపోతున్నాను అని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నా మందిరంలో ఉన్నవాడిని నేను కాపాడతాను, స్వస్థత కలగజేస్తాను, ధన్యత కలుగుతుందని దేవుడు ఎన్నో మాటలు చెప్తూనే ఉన్నాడు ఇక్కడ. మరి దేవుడు అన్ని మనకి ఇస్తా అన్నప్పుడు కూడా తీసుకోవడానికి ఇబ్బంది ఏముందండి? నా మందిరానికి రండి, ఓ 10,000 ఇవ్వండి, ఓ 1,00,000 రూపాయలు ఇవ్వండి, మిమ్మల్ని కాపాడుతానున్నాడా? నిలువుదోపు ఇవ్వండి, లేకపోతే మీరు మీ యొక్క ఎన్నికలు ఇవ్వండి అని దేవుడు అనట్లేదు. దేవుడు అనేది ఏంటిదంటే, మీకు మీ జీవితంలో నాకు ఇచ్చే విలువను నాకు ఇవ్వండి. నా దగ్గరికి వచ్చే టైంలో రండి, నన్ను స్తుతించే టైంలో స్తుతించండి, ప్రార్థించే టైంలో ప్రార్థించండి. అంతే చాలు. అంతకంటే కోరుకునేది ఏం లేదు. మీరు ఎంత ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు? కొంతమంది ఏం చేస్తారంటే, నేను దేవుడికి అది చేశాను, ఇది చేశాను. ఒకవేళ దేవుడు వచ్చి ఎన్ని చేశాడో చెప్తే మనం దేవుడికి ఇచ్చింది ఎంత అవుతుంది? దేవుడు మనం చేసేదాకా మనం ఇచ్చేది చాలా రేణువంత, ఒక ఇసుక రేణువంత దేవుడు మనం ఇచ్చేది. దేవుడు మనకిచ్చేదాంతో పోల్చుకుంటే, దేవుడు మనకిచ్చేదాంతో పోల్చుకుంటే, దేవుడికి మనం ఎంత ఇచ్చినా ఇసుక రేణువులు అంతనే. దానికే మనం ఏమైపోతాం? దేవుడికి అది ఇచ్చాడు, ఇది చేశాడు, ఏదో చేశాడని మనం ఎంతో ఆశ సంబరపడుతుంటాం. దేవుడే ఒకవేళ అనుకుంటే, నేను ఎంత చేశాను దేవుడు ఒకవేళ అనుకున్నాడు అనుకోండి, మన దేవుడు ఏం కావాలంటే వాడు ఇప్పటికీ ఎక్కువ చేశాను అనుకుంటాడు దేవుడు. కాబట్టి దేవుడికి మనం ఇచ్చే విలువను దేవుడికి ఇస్తే అంతకంటే ఆయన ఓపిక కూడా ఏం లేదు. నా కోసం ఏం చేస్తావు, ఇంకా ఏమి ఇస్తావు? దేవుడు ఎక్కడ కూడా నా కోసం ఇది చేయాలంటే ఆయన చేసేది నాకు ఇచ్చే విలువ, నాకు ఇచ్చే స్థానాన్ని నాకు ఇవ్వు, అంతే చాలు. జీవితంలో చేయాల్సింది ఏం లేదు. నా స్థానం నాకు ఇస్తే నువ్వు ఊహించని స్థానంలో నిన్ను నిలబెడతా. హల్లెలూయా. దావీదు గొర్రెల కాపురుగా ఉన్నాడు, అనుకున్నాడు అబ్బా నేను కూడా రాజు కావాలి అని అనుకున్నాడు. ఆయన మనుషుల్లే చూడలేదు ఆయన ఏ రోజు కూడా. అలాంటి తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అనుకోని తీరిగా తను ఎప్పుడు ఊహించని తీరిగా దేవుడు దావీదును చూశాడు. మన జీవితంలో కూడా ఆయన చూస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే దేవుడికి దూరంగా ఉంటున్నాం. ఆయన దగ్గరగా ఉన్నప్పుడే ఆయన చిత్తం మన జీవితంలో నెరవేరుతుంది. ఆయన దూరంగా ఉంటే ఆయన ఏం చేస్తాడండి? దేవుడు నేను ఇస్తారంటే నాకు గుర్తులే, తర్వాత వస్తా అంటే దేవుడు కూడా ఏం చేస్తాడు? దేవుడు ఎమ్మడబడతాడు, ఇంకా
దేవుడు వచ్చి బతిలాడాలమ్మని నా దగ్గరికి రాయాలి, దండం పెడదామని, జీవితాన్ని బాగు చేస్తా, నీకు మంచి ఆరోగ్యం ఇస్తాను, దేవుడే బతిలాడాలా? అంతకీ ఊళ్ళలో పోయి కొత్తగా దేవుడి దగ్గర చెప్పేది ఇది, ఆయా దేవుడి దగ్గరికి రండి, మీ పరిస్థితి మారుతుంది అని చెప్తూనే ఉన్నాం. కానీ ఒక్క మాట చెప్పమంటారా? పుణ్యానికి ఇస్తే దేనికి కూడా విలువ ఉండదంట. హాస్పిటల్ కొండి ఒక రోజు ₹1,00,000 అంట, ₹3,00,000 అంటే గొప్ప హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ అంటే డబ్బులు ఎక్కువ తీసుకుంటే హాస్పిటల్ ఎక్కువ. దేవుడు ఉచితంగా ఇస్తున్నప్పటికీ కూడా దానికి విలువ లేకుండా అయిపోతుంది. అదే విలువ కట్టిస్తే అప్పుడు విలువ పెరుగుతుందేమో. మానవుడి అజ్ఞానం ఆ విధంగా ఉంది. ఈరోజు ఎంతో మందికి ఎంతో చెప్తున్నప్పుడు రోగం బాగైనప్పటికీ కూడా దేవుడు ఉచితంగా చేస్తున్నాడు కదా, అదే డబ్బులు చేస్తే మాత్రం దేవుడికి బాగా కలిగి ఉండేదేమో. మరి దేవుడు డబ్బు మనిషి కాదుగా. మానవుడు అంటే ఆశగలడు, డబ్బు సంపాదించుకుంటాడు. కానీ దేవుడు తన ప్రేమలో స్వార్థం లేదు. ఆయన ప్రేమకు వెలగండి. ఒకవేళ ఆయన దగ్గరికి వస్తే ఇది నాకు స్వస్థపరుస్తా అన్నాడు అనుకోండి, అప్పుడు ఆయన ప్రేమకు ఏం కట్టినట్టు? వెలగట్టినట్టు. ఒకవేళ ఇప్పుడు మనం మా ఇంటి పక్కన వాళ్ళకి ఒక సొరకాయ ఇచ్చామనుకోండి, పాపం వాళ్ళు సొరకాయ ఇచ్చారంటారు, అది ఒక సొరకాయ అమ్మండి ఇచ్చిన అన్నట్టు ఒప్పుకుంటారేమో, పుణ్యానికి ఇచ్చిన అనరా? దేవుడు ఒకవేళ ఆయన ప్రేమ ఒకవేళ మందిరానికి వచ్చి నా మందిరానికి వచ్చి 10,000 వేస్తే మీ ఆరోగ్యం బాగా అవుతుంది అని దేవుడు అన్నాడు అనుకోండి, ప్రేమ చూపిస్తున్నట్టు కాదు, ఆయన అమ్ముకుంటున్నట్టే. దేవుడు అమ్ముకోవడానికి ఇష్టం పడలే. ఆయన చాలా మంది ఒకవేళ కృతజ్ఞత కలిగిన వాళ్ళు దేవుడికి ఇస్తూ ఉంటారు. కానీ ఒకవేళ దేవుడు మందిరానికి వచ్చి, దేవా నీకు 1,00,000 ఇస్తానయ్యా, లేదా 10 లక్షలు ఇస్తానయ్యా, నాకు 10 సంవత్సరాలు ఆయుష్ పొడిగా దేవుడు అంటే దేవుడు ఎప్పటి ఆయుష్ పొడిగిస్తాడా? దగ్గరికి కూడా రాగాడండి దేవుడు. డబ్బు కోసం ఆశపడేవాడు. కానీ దేవుణ్ణి అర్థం చేసుకోవట్లే ఈ రోజున లోకం. దేవుడు నమ్ముకున్న మనం కూడా ఆ విధమైన పరిస్థితిలో ఉండకూడదు. ఉచితంగా ప్రేమిస్తున్నాడు ఆయన. మరి ఇంకెంత దానికి కృతజ్ఞత కలిగి ఉండాలి? అయ్యో దేవుడు నా నుంచి ఏది ఆశించకుండా నాకు కావాల్సిన బలాన్ని ఇస్తున్నాడు, ఆయుష్ ఇస్తున్నాడు. ఎందుకంటే ఒకవేళ లోకంలో మనం వెళ్ళి చూసినట్టయితే కుదుట పడని రోగంతో ఆ రోగానికి మందే లేదంట. అలాంటి రోగాలతో బాధపడుతున్న వాళ్ళు 100 మంది ఉన్నారు. మందులే తిరుపతికి వాళ్ళు 100 మంది ఉన్నారు. వాళ్ళకంటే మనం అదృష్టవంతులం కాదా? ధన్యులం కాదా? మనం కూడా అలా బతుకుతున్నామా? మనం సంపాదించి మనం దాచుకోగలుగుతున్నాం. ఒక్కోసారి మనం ఆలోచించాలి. ఎంతసేపు మన ఆలోచన ఉంటుంది తెలుసా? చాలా మంది వరకు వాళ్ళు పెద్ద ఇల్లు కట్టారు, మాకు ఇల్లు అయినా లేదు. ఎంతసేపటికి మన ఆలోచన ఎక్కడో ఉన్నోడే యుద్ధమే తప్పించి మనకున్న పరిస్థితిని మనం ఎప్పటికి కూడా అర్థం చేసుకోండి. అందుకే ఒకసారి ఒక కథతో కాదంటాడట, బండి మీద పోయే వ్యక్తిని ఒక ఆయన సైకిల్ మీద పోయే వ్యక్తి చూస్తూ, అబ్బా నాకు బండి ఉంటే బాగుంది అనుకున్నాడట. సైకిల్ మీద పోయే వ్యక్తిని నడుచుకుంటే ఆయన వెళ్తూ చూస్తూ, అబ్బా నాకు సైకిల్ ఉంటే బాగుందని ఒక ఆయన అనుకున్నాడట. నడుచుకుంటూ పోయేటాయన కుంటే ఆయన చూశారు, కుంటే ఆయన నడుచుకుంటూ పోయేటామని చూశారు, అప్పుడు నాకు కాలు ఉంటే ఎంత బాగుందని. చచ్చిపోతున్న ఆయన కుంటే ఆయన చూసి, అబ్బా కనీసం ప్రాణం ఉంటే బాగుంది అనుకుంటాడు. మానవుడి ఆశకి ఏం లేదంటే తృప్తి లేదు. కానీ మన జీవితంలో ఏం జరగాలనేది ఆయన చిత్తం. ఆయన దగ్గర మన జీవితాన్ని పెట్టండి. ఎక్కడ ఉంచాలనేది దేవుడికి తెలుసు. దేవుడు మందిరానికి వచ్చి, అమ్మా ఇప్పటి నుంచి నాకు బాగా కలిసి రావాలి, పట్టుకున్నంత బంగారం కావాలి. దీనికోసం దేవుడు మనం నమ్మొద్దండి. ఒకవేళ దేవుడిని అలా మనం నమ్మితే ఎప్పటికి కూడా మన జీవితంలో ఎదగలేము. ఎందుకంటే మన జీవితంలో ఎప్పుడు ఏమి చేయాలనేది దేవుడికి తెలుసు. చాలా మంది ఆలోచన, దేవుడి మందిరానికి వచ్చి నా జీవితం మారిపోయింది, బాగుపడుతుంది, ఇంకా అసలు తిరుగులేదు అనుకుంటాం. ఫస్ట్లోనే కష్టాలు ఎక్కువ వస్తాయి. మాటలు చెప్పాలి. దేవుడి మందిరానికి వచ్చినప్పుడు ఆ కష్టాల్లో నిలబడ్డ కలిగిన వ్యక్తికి దేవుడు చేస్తాడు కార్యం. దావీదు మొట్టమొదటి దేవుడు వెళ్ళిపోగానే అమ్మ ఏమి సుఖపడలే, ఎన్నో కష్టాలు పడ్డాడు. ఇంకా నేను చచ్చిపోతే బాగుందన్న రోజులు వచ్చాయి దావీదు. ఆ పరిస్థితిలో కూడా నమ్మకాన్ని విడిచిపెట్టలే కాబట్టి దావీదు పోయి సింహాసనం మీద కూర్చోగలిగాడు. హల్లెలూయా. మనం కూడా దేవుడు నమ్మినప్పుడు ఎమ్మటే అన్ని కలిసినట్టు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడా నీ వైపే చూస్తున్నావు, నిన్నే నమ్ముకుంటున్నావు, నీవు తప్ప మాకు దిక్కేది, ఏం చేసినా నువ్వే చేయి అని మనం నిజంగా నిలబడి చూడండి. దేవుడు అన్యాయస్తుడు కాదు. తన బిడ్డలను తాను ఏ మాత్రం కూడా విడిచిపెట్టడు. హల్లెలూయా. మన అంత గొప్ప దేవుని మందిరంలో మనం ఉండటం ఎంత ధన్యత అండి. ఆయన మందిరంలో చాలు, ఆయన మందిరంలో ఉంటే ఆయన దగ్గర ఉన్నట్టే. అంతకంటే మన గొప్ప అదృష్టం లేదు. చాలా మనం ఒక లోకంలో చూస్తే సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి నచ్చిన కొన్ని స్థలాలకు పోయి అట్లా దర్శించుకొని వచ్చి దాన్నే సంతోషం అనుకుంటారు. ఎంతో ఖర్చు చేసి, ఎంతో ప్రయాణం చేసి, దానికోసం సెలవులు పెట్టి ఎంతో చేసుకుంటారు. సంతోషం. సరే వాళ్ళు చేయనియండి, మన కాదన్నా. కానీ దేవుడు మందిరం మనకి ఎక్కడో దూరంగా కూడా లేదు.
మనకు ఈ రోజున మందిరాలు నేను ఊరు లేదనుకుంటున్నాను నేను మ్యాక్సిమం. మరి దేవుని మందిరాలు ఉంటే జనం ఎంతమంది ఉన్నారు ఈ రోజున? దేవుణ్ణి స్తుతించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే ఉచితంగా ఇస్తున్నాడు కదా, ఉచితంగా చేస్తున్నాడు కదా దేవుడు. కాబట్టి మనము ఆ యొక్క విలువను అర్థం చేసుకొని ఎంత మనకి ఎన్ని పనులున్నా ఏదున్నా కానీ దేవుని మందిరాన్ని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేవారిగా ఉండకూడదు. దేవుడిని నువ్వు విడిచిపెట్టకుండా ఉండి చూడు, ఎంతమంది ఎన్ననుకొని దేవుడు నిన్ను నిలబెట్టాల్సిన రోజున గొప్ప స్థితిలో నిలబెడతాడు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటూ అదేవిధంగా ఈ వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆరాధనలోకి వెళ్దాం. ఆరాధన తర్వాత మట్టల ఆదివారం గురించి ఆయన వాక్యాన్ని ధ్యానించుకుందాం, ఆరాధన చేద్దాం. ఆరాధన చేసే ముందు ఒక్కసారి పరిశీలించుకుందాం. దేవా, నీ మందిరానికి ఉన్న విలువను నేనేమన్నా మర్చిపోతున్నానా? కళ్ళు మూసుకొని ఒకసారి దేవుని దగ్గర మొరపెట్టుకుందాం. అయ్యా, నీ మందిరంలోనే మాకు అభివృద్ధి ఉందని నీ వాక్య భాగవతాలు తెలియజేస్తుందయ్యా. ఎప్పుడైతే ఆ యొక్క పుష్కరులు నీ మందిరానికి వచ్చాయో అవి వాటికి ఒక నివాసం దొరికింది, అదేవిధంగా వాటి జీవితాల్లో అభివృద్ధి కలిగింది. అంతకంటే ముఖ్యంగా నువ్వు చెప్తున్నావు నీ మందిరంలో ఒక్క దినము గడుపుతా వేదికల కంటే శ్రేష్టం. భక్తిహీనులతో నివసించడం కంటే నీ మందిర ఆవరణలో నివసించడానికి ధన్యత. ఇంత ధన్యత కలిగి ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు తండ్రి నాయన అవివేకంగా ఆలోచించి మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న నిన్ను కొన్నిసార్లు మర్చిపోతున్నామా దేవా, పక్కకు పెడుతున్నామా? నీ మందిరంలో ఉంటే చాలు మా జీవితంలో ఎంతో నెమ్మది, సంతోషము, ఆనందము, మాకున్న సమస్యల నుంచి విడుదల అనే వాక్యం తెలియజేస్తుంది. కానీ కొన్నిసార్లు తండ్రి నాయన మేము నిర్లక్ష్యం చేస్తున్నాం. కొన్నిసార్లు మాకున్న పనులను బట్టి పక్కకు పెడుతున్నాం. నీకు ఇవ్వాల్సిన విలువను మేము ఇవ్వట్లేదు. ప్రార్థన చేయాల్సిన సమయంలో మేము ప్రార్థన చేయలేకపోతున్నాం. మందిరానికి రావాల్సిన సమయంలో మందిరానికి రాలేకపోతున్నాం. ఆరాధించిన సమయంలో ఆరాధించలేకపోతున్నామయ్యా. దానివల్లే కొన్నిసార్లు మేము ఏమైనా ఇబ్బందులు పడుతున్నామేమో, దానివల్ల నీవు ఇచ్చే ఆ యొక్క గొప్ప స్థానాన్ని మేము కోల్పోతున్నామేమో. ఈ రోజున తండ్రి ఏమైనా కీర్తనతో మాతో మాట్లాడావయ్యా. నీ మందిరాన్ని విడిచిపెట్టదయ్యా. మా సమస్యలో మాకు సమాధానం ఇచ్చేది, మాకు నాయన మా సమస్య నుంచి విడిపించేది కేవలం నీ మందిరంలో ఉన్న ప్రత్యక్షత తండ్రి. అటువంటి గొప్ప మందిరాన్ని అయ్యా దావీదు మందిరాన్ని ప్రేమించాడు, తన జీవితాన్ని ఎంతో గొప్పగా ఆశీర్వదించారయ్యా. నీ వందనాలు దీవించారు. మమ్మల్ని నాయన మేము కూడా నిన్ను ఆ విధంగా ప్రేమించాలి అయ్యా. మా జీవితాలు కూడా ఎదగాలి తండ్రి. మా జీవితాలు అనేక ఆశలు ఉన్నాయి, అనేక ఆలోచనలు ఉన్నాయి, అనేక ప్రణాళికలు ఉన్నాయి. అది చేయాలి, ఇది చేయాలి, నాయన మంచిగా ఉండాలి, ఇది గట్ట ఎదగాలని ఆశపడుతున్నాము. కానీ నాయన నీకు ఇవ్వాల్సిన సమయాన్ని మేము ఇవ్వలేకపోతున్నామయ్యా. మేము ఎంత కష్టపడ్డామని కాదు, నీవు దాన్ని దీవించకపోతే, చెట్టు ఎంత ఎదిగినా తండ్రి నీవు దాన్ని దీవించకపోతే, దానికి కావాల్సిన సారం ఇవ్వకపోతే అది పండు పూయలేదయ్యా. మా జీవితాలు ఎదగాలన్నా, ఫలాలు తండ్రి మా జీవితంలో ఉండాలన్నా నీవు దీవించాలి యేసయ్యా. నీవు దీవించకపోతే మా జీవితాలు ఏ పాటి తండ్రి. ఆయన ఒకవేళ నీ మందిరం పట్ల నేను వెనకబడిన పరిస్థితిలో ఉన్నట్టయితే ఈ రోజున సరి చేసుకోవడానికి సహాయం దయచేయండి. నామకార్థం భక్తి కాదా, ఏదో పై మాటలతో నేను ప్రేమిస్తానంటే కాదు కన్నా ఆయన హృదయపూర్తిగా నేను ప్రేమించడానికి, నీ మందిరాన్ని విడిచిపెట్టకుండా, నీ సహవాసాన్ని విడిచిపెట్టకుండా, చేసే ప్రార్థనను విడిచిపెట్టకుండా నమ్మకంగా నేను స్తుతించే ధన్యత మాకు దయచేయండి నాయన. అప్పుడే నాయన ఎప్పుడైతే మేము నమ్మకంగా ఉంటామో, ఎప్పుడైతే మేము యథార్థంగా ఉంటామో, నమ్మకమైన దేవుడు అయిన నీవు మా జీవితాలను దీవించగల సమర్థుడు అయ్యా. నీ వందనాలు నాయన. మా జీవితంలో యథార్థత లేకపోతే అయా, మా జీవితంలో మోసం ఉన్నట్లయితే నీవు ఇచ్చే ఆయా దీవెలను పొందుకోలేము. ఈ రోజున నీ మందిరంలో సరి చేసుకోవడానికి, నీ ముందు యథార్థంగా ఉండడానికి కృప దయచేసి పెట్టుకుంటున్నాం అయ్యా. నీ సహాయాన్ని పెట్టుకుంటున్నాం తండ్రి. ఆరాధన చేద్దాం, స్త్రీలోంచి ఆరాధన ప్రారంభం చేద్దాం.